సో విఎల్ఎస్ఏలో నెక్స్ట్ వన్ విఎల్ఎస్ఏ డిజైన్ ఫ్లో. సో విఎల్ఎస్ఏ డిజైన్ ఫ్లో అంటే ఏంటంటే డిజైన్ చార్ట్ అనమాట. అంటే ఎలాగ ఉంటుంది స్టెప్ బై స్టెప్, 1 by 1 దేని తర్వాత ఏంటి ఉంటుంది అన్నదన్నమాట. అయితే డిజైన్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో పాయింట్ వైజ్గా ఇక్కడ మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోట్ చేసుకోండి. ద డిజైన్ ఫ్లో starts from the అల్గారిథం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. that describes the behavior of the target chip యొక్క బిహేవియర్ ని చెప్తుంది. the behavior of the target chip. ఇది VLSI డిజైన్ ఫ్లోలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద డిజైన్ ఫ్లో స్టార్ట్స్ ఫ్రమ్ అల్గారిథం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ డిస్క్రైబ్స్ బిహేవియర్ ఆఫ్ ది టార్గెట్ చిప్ యొక్క బిహేవియర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ అల్గారిథం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఫ్లోలో గుర్తుపెట్టుకో, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అల్గారిథం. సెకండ్ వన్ ఏంటంటే ప్రాసెసర్. ఫస్ట్ వన్ అల్గారిథం, సెకండ్ వన్ ప్రాసెసర్ ఏంటి అంటే ఇది దీని డిస్క్రిప్షన్. ప్రాసెసర్ ఏంటంటే సెకండ్ స్టెప్ కింద మనం మాట్లాడుకుంటే ద కరస్పాండింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ప్రాసెసర్ ఈస్ ఫస్ట్ డిఫైన్డ్. ద కరస్పాండింగ్ ఆర్కిటెక్చర్ of the processor is first defined. థర్డ్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే చిప్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ డిఫైన్డ్ అంతేనా సార్? ఫస్ట్ డిఫైన్డ్. నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఫ్లోలో మనం మాట్లాడుకుంటే చిప్ ఫ్లోర్ ప్లాన్. సో ఈ చిప్ ఫ్లోర్ ప్లాన్ అంటే ఏంటి అంటే ప్రాసెసర్ దగ్గర నుంచి మ్యాప్డ్ అవుతుంది అనమాట. ద ప్రాసెసర్ ఈస్ మ్యాప్డ్ ఆన్ ద సర్ఫేస్ బై ఫ్లోర్ ప్లానింగ్. ద ప్రాసెసర్ is mapped onto the surface by floor planning. నెక్స్ట్ ఫోర్త్ వన్ అల్గారిథంలో ఫోర్త్ వన్ ఏంటి అంటే దేని గురించి మాట్లాడుకుంటామంటే FSM, ఫైనైట్ స్టేట్ మిషన్. FSM అంటే ఏంటి అంటే ఫైనైట్ స్టేట్ మిషన్. ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే ఏంటి? అదేంటంటే దీని తర్వాత డిజైన్ అనమాట. ద నెక్స్ట్ డిజైన్ ఇన్ బిహేవియరల్ డొమైన్ డిఫైన్స్ ఫైనైట్ స్టేట్ మిషన్. The next design in behavioral domain defines finite state missions.
నెక్స్ట్ వన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇది రిప్రజెంట్ చేస్తుంది, ఫైనైట్ స్టేట్ మిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేసి. దాని తర్వాత ఏంటి అంటే అల్గారిథంలో నెక్స్ట్ వన్ ఏంటి అంటే రిజిస్టర్స్ కమా ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్. రిజిస్టర్స్ కమా ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్. సో ఎఫ్ఎస్ఎం తర్వాత ఉండేది ఏంటి అంటే రిజిస్టర్స్ అన్నమాట. ఎఫ్ఎస్ఎంఆర్ అంటే ఫైనైట్ స్టేట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే స్ట్రక్చరల్ బేస్డ్ అనమాట. స్ట్రక్చరల్ ఇక్కడ రాసుకోండి, ఎఫ్ఎస్ఎంఆర్ STRUCTURALL స్ట్రక్చరల్లీ ఇంప్లిమెంటెడ్. ఇవి స్ట్రక్చరల్ బేస్డ్ అనమాట. స్ట్రక్చరల్లీ ఇంప్లిమెంటెడ్ with structurally implemented with functional modules ఆ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటంటే ఈ రిజిస్టర్స్ ఏఎల్యూస్ అన్నమాట. విచ్ ఫంక్షనల్ మాడ్యూల్స్ such as registers and ALU. ALU means arithmetical logic unit. ఫైనైట్ స్టేట్ మిషన్ ఏదైతే ఉందో ఫైనైట్ స్టేట్ మిషన్ అనేది స్ట్రక్చరల్ బేస్డ్. సో ఈ రిజిస్టర్స్ ఏఎల్ఎల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఫంక్షనల్ మోడల్స్. ఇది స్ట్రక్చరల్ బేస్డ్ స్ట్రక్చరల్ మోడల్, ఇది ఫంక్షనల్ మోడల్. ఎఫ్ఎస్ఎంఆర్ స్ట్రక్చరల్ బేస్డ్, స్ట్రక్చరల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ఫంక్షనల్ మాడ్యూల్స్. ఆ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటంటే రిజిస్టర్స్ ఏఎల్ఎల్స్. రిజిస్టర్స్ ఏఎల్ఎల్స్. రిజిస్టర్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, స్టోరేజ్ కోసం యూజ్ చేసుకుంటాం. అర్థమెటికల్ లాజిక్ యూనిట్ అంటే ఏంటి? ఏఎల్యు అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి, లాజికల్ ఆపరేషన్స్ కూడా పెర్ఫామ్ చేస్తాయి. విచ్ పెర్ఫార్మ్స్ అర్థమెటికల్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ ఆపరేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఏఎల్యు, అర్థమెటికల్ లాజిక్ యూనిట్ అంటారు. రిజిస్టర్స్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి దాంట్లో స్టోర్ చేసుకోగలమో వాటిని మనము రిజిస్టర్స్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే మాడ్యూల్ ప్లేస్మెంట్, అంటే మాడ్యూల్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లో చార్ట్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాడ్యూల్ ప్లేస్మెంట్. మాడ్యూల్ ని ఏ రకంగా ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి మాడ్యూల్స్ లో మళ్ళీ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. అవి ఎలా ప్లేస్ చేసుకుంటారంటే రైట్ డౌన్ ద ఫంక్షనల్ modules such as రిజిస్టర్స్. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆల్రెడీ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే రిజిస్టర్స్ ఏఎల్యు, వీటిని ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటాం కదా. సచ్ యాస్ రిజిస్టర్స్ ALU and ALU arithmetical logic unit are then geometrically placed on the geometrically placed on the chip surface. Geometrically placed on the chip surface using CAD tools. For automatic module placement, AMP, AMP, for automatic module placement, automatic module placement with
with minimize the enter connects area and signal delays. It minimize the interconnected area and signal delays. Okay, sir. సో ఇక్కడ మనకి ద ఫంక్షనల్ మాడ్యూల్స్ సచ్ యాస్ మన ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటంటే రిజిస్టర్స్, నెక్స్ట్ అదేవిధంగా ఏఎల్ఎస్ అథమెటిక్ లాజిక్ యూనిట్స్ ఆర్ దెన్ జామెట్రికల్లీ ప్లేస్డ్ ఆన్ చిప్ సర్ఫేస్ లోని మనకి జామెట్రికల్లీ డిజైన్స్ అనేవి విత్ హెల్ప్ ఆఫ్ క్యాట్ టూల్స్ అంటే ఏంటి, మనకి కంప్యూటర్ యాడెడ్ డిజైన్స్ అంటారు కదా. సో క్యాడ్ క్యామ్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో క్యాట్ టూల్స్ తోటి ఆ డిజైనింగ్ అనేది చేస్తారనమాట విత్ ఆటోమేటికల్లీ ప్లేస్మెంట్. సో ఆటోమేటికల్లీ ప్లేస్మెంట్ అంటే ఆటోమేటిక్ గా ఎక్కడ సూటబుల్ అవుతుందో ఆ మాడ్యూల్ తోటి ఆటోమేటికల్లీ మాడ్యూల్ ప్లేస్మెంట్ అనమాట. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మినిమైజ్ ద కనెక్ట్స్ ఏరియా అండ్ అదే విధంగా సిగ్నల్ డిలేస్ అంటే ఏరియాని నెక్స్ట్ అదే విధంగా సిగ్నల్ డిలేస్ ని మనకి అందులోని యూజ్ అవుతుంది అనమాట. ఎంటర్ కనెక్టింగ్ ఏరియా అండ్ సిగ్నల్ డిలేస్. నెక్స్ట్ అదే విధంగా Okay, sir. నెక్స్ట్ ఫ్లో చార్ట్ లో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మాడ్యూల్ సార్ ఇది క్వశ్చన్ ఎలాగ అడుగుతారు సార్? describe a design flowchart of VLSA. ఓకే సార్. VLSA డిజైన్ ఫ్లో VLSA డిజైన్ ఫ్లో అని కనబడితే మీరు ఈ ఫ్లో చార్ట్ అంతా రాసుకుంటూ వెళ్ళడమే. స్టెప్స్ ఏవైతే చెప్పానో ఆ స్టెప్స్ అలా రాసుకుంటూ వెళ్ళడమే పాయింట్ వైజ్ గా. ఓకే సార్. సెవెంత్ వన్ Okay, sir. అంటే నెక్స్ట్ ఫ్లో చార్ట్ లో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మాడ్యూల్ డిస్క్రిప్షన్. సో మాడ్యూల్ డిస్క్రిప్షన్ లోని ఇక్కడ ఏంటి అంటే బిహేవియర్ మోడల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ద థర్డ్ ఇందులో రాసుకోండి. ద థర్డ్ evaluation starts with a behavioral module description. Behavior module description. Behavior module description. సో ఇది ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ లో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 8th వన్ లీఫ్ సెల్స్. 8th వన్. సో ఇదేంటి అంటే లీఫ్ సెల్స్ లో ఏంటంటే ఇండివిజువల్ మాడ్యూల్స్ ఆర్, ఇందులో రాసుకోండి జాగ్రత్తగా, individual modules are they're experimented with leaf cells. They're experimented with leaf cells. At this stage, దీంట్లో రాసుకోండి. At this stage, ఈ స్టేజ్ లో ఏంటి అంటే the chip is described in terms of logic gates. The chip is described in terms of logic
గేట్స్. ఓకే సార్. సో వాటిని మనము లీఫ్ సెల్స్ అంటారు. లాజిక్ గేట్స్ తో డిజైన్ చేసేదాన్నే మనము లీఫ్ సెల్స్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, లీఫ్ సెల్స్. నెక్స్ట్ ఈ లీఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ప్లేస్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ సెల్ ప్లేస్మెంట్. సెల్ ప్లేస్మెంట్ సార్ మీ కాలేజ్ కి మిడ్ ఇచ్చారా సార్? కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి ఇచ్చారమ్మా, మీది మాది మారే కొన్ని, నేను మీకు పంపుతానులేండి. సెల్ ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఏదైతే మనం పైన మాట్లాడుకున్నామో లీఫ్ సెల్స్ అనేసి, ఆ లీఫ్ సెల్స్ అనేవి ఎక్కడ పెట్టుకుంటామో అనేసి ఇది ప్లేస్మెంట్. సో ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి ఇక్కడ. ద లీఫ్ cell, the leaf cells can be placed, the leaf cells can be placed and interconnected by using a cell placement, and routing program, the cell placement and routing program. Next, Boolean equations. బులియన్ ఈక్వేషన్. సో ఈ బులియన్ ఈక్వేషన్ అనేది మనకు ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పామో అల్గారిథం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బులియన్ ఈక్వేషన్ తోటి మొత్తం అంతా ఎండ్ అవుతుంది అనమాట. సో ద లాస్ట్ ఎవాల్యుయేషన్ involves a detailed Boolean description, of leaf cells followed by a transistor level implementation of leaf cells and mask generation generations. So this is the flow chart. So mask generation. Mask generation means అంటే పైన ప్యాకింగ్ అన్నమాట. సో ట్రాన్సిస్టర్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ of leaf cells and mask generation. సో ఇది మనకి ఫ్లో చార్ట్ అన్నమాట. ఎలా జరుగుతుంది ఏంటి అన్నది సింపుల్ గానా. సో ఫ్లో చార్ట్ ఆఫ్ విఎల్ఎస్ఐ యొక్క ఫ్లో చార్ట్. ఓకే సార్. రైట్.
నెక్స్ట్ వీఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 7 మార్క్స్ సార్, 2 మార్క్స్ సార్. 7 మార్క్స్ అన్న. ఇదొక ఎస్ఏ క్వశ్చన్. ఏదైతే మనం ముందుగా మాట్లాడుకున్నామో ఆర్కిటెక్చర్, అదే డిజైన్ ఫ్లో చార్ట్, డిజైన్ ఫ్లో, విఎల్ఎస్ఏ డిజైన్ ఫ్లో 7 మార్క్సే. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్స్ కూడా 7 మార్క్సే. 7 మార్క్స్ కానీ 14 డిజైన్ మార్క్స్. టైల్స్ సార్. డిజైన్ స్టైల్స్, విఎల్ఎస్ఏ ఓకే సార్. డిజైన్ స్టైల్స్. ఓకే సార్. సో విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ డిజైన్ స్టైల్స్ అనేవి మనకి చిప్ ఇంప్లిమెంటేషన్ లో ఉపయోగపడతాయి అన్నమాట. చిప్ ఇంప్లిమెంటేషన్ విత్ స్పెసిఫైడ్ అల్గారిథమ్స్ అండ్ లాజిక్ ఫంక్షన్స్. అల్గారిథమ్స్ కానీ లాజిక్ ఫంక్షన్స్ తో కానీ మనం ఒక డిజైనింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో మనకి జనరల్ గా ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అన్నది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే సో లో కాస్ట్, తక్కువ కాస్ట్ లో డిజైన్ అయిపోయిందా లేదా, నెక్స్ట్ అదే విధంగా మనం అనుకున్న టైంకి డిజైన్ అయ్యిందా లేదా, వీటిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అది 2 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే సో సార్. ఫస్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే విఎల్ఎస్ఐ డిజైన్ లోని సో చాలా ఈ డిఫరెంట్ సెమ్ డిఫరెంట్ కి మీరు స్టైల్స్ ఉంటాయి అనమాట. వస్తారా సార్ కరెక్షన్ కి? అమ్మా ఈ ఏంట్రా? సెమ్ కి మీరు వస్తారా సార్ కరెక్షన్ కి? కొన్ని సబ్జెక్ట్స్ వస్తాను. ఫైబర్ ఈ సెమ్ కి మీరు వస్తారా సార్? వస్తానమ్మా, వస్తాను. విఎల్ఎస్ఐ డిజైన్ ఓకే సార్. స్టైల్లోకి వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనమాట. సెవరల్ డిజైన్ స్టైల్స్ అంటే చాలా డిఫరెంట్ డిజైన్ స్టైల్స్ ఆర్ అవైలబుల్ for chip implementation of specified algorithms or logic functions చాలా డిఫరెంట్ డిజైన్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో అయితే మీకు ఇందాక కూడా చెప్పాను, 2 మార్క్స్ కూడా అడుగుతుంటాడు. సో ఒక ప్రాపర్ డిజైనింగ్ అనేది అవును కరెక్ట్ సార్. గా జరిగింది అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే ప్రాపర్ చాయిస్ ఆఫ్ డిజైన్ స్టైల్స్ depends on దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వన్, తక్కువ కాస్ట్ లో అయిపోయిందా లేదా, లో కాస్ట్. నెక్స్ట్ అదే విధంగా మనం అనుకున్న టైంలో అయిపోయిందా లేదా, టైమ్లీ మేనర్. సో ఇప్పుడు డిజైన్ స్టైల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకున్నాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ స్టైల్స్. సో డిఫరెంట్, ఇది కూడా 2 మార్క్స్ అడుగుతుంటాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ స్టైల్స్? డిఫరెంట్ సార్ అదే పాయింట్ లో కంటిన్యూ చేశాను లేకపోతే వేరే నెక్స్ట్ పాయింట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ డిజైన్ స్టైల్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ స్టైల్స్? అందులోని ఫస్ట్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ స్టైల్స్ లోని FPGA, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. FPGA, సో ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. FPGA అంటే FIELD, ఫీల్డ్ ప్రోగ్రామబుల్
గేట్ array, field programmable gate array. సెకండ్ వన్ మనం మాట్లాడుకుంటే Okay, sir. జిఏ అంటే ఏంటంటే గేట్ యారే. థర్డ్ వన్ మనం మాట్లాడుకుంటే ఎస్సిబి స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్. స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్. స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ మనం మాట్లాడుకుంటే ఎఫ్సి మీన్స్ ఫుల్ కస్టమ్ డిజైన్. ఫుల్ కస్టమ్ డిజైన్. ఫుల్ కస్టమ్ డిజైన్. సో ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారే, స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్, Only ఫుల్ 4 కస్టమ్ డిజైన్. ఈ 4. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఐదర్ 2 మార్క్స్ కన్నా అడుగుతాడు, లేదు అంటే 7 మార్క్స్ కన్నా అడుగుతాడు. 7 మార్క్స్ అడిగితే ఒక్కొక్క Okay. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎఫ్పిజిఏ అంటే ఏంటి, జిఏ అంటే ఏంటి, ఎస్సిబి అంటే ఏంటి, ఎఫ్సి అంటే ఏంటి, ఇలా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్. Okay, sir. Yes, sir. సో ఫస్ట్ వన్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఎఫ్పిజిఏ గురించి చూద్దాం. ఎఫ్పిజిఏ అంటే ఏం మనం మాట్లాడుకున్నాం అమ్మా? సో ఎఫ్పిజిఏ ఈజ్ నథింగ్ Field బట్ programmable ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారే. Gate array. ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారే. ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారే. సో ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారే అనేది మనం దేని గురించి రిప్రజెంట్ చేస్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సో చాలా ఇది అందుకనే మనకి రోల్ ఆఫ్ First ఎఫ్పిజిఏ point sir దాంట్లో. రోల్ ఆఫ్ ఎఫ్పిజిఏ ఇన్ విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్. సో విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్లో ఈ ఎఫ్పిజిఏ రోల్ అనేది వెరీ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఎఫ్పిజిఏ డిజైన్ స్టైల్ సో ఇలా కూడా అడుగుతాడు, రోల్ ఆఫ్ ఎఫ్పిజిఏ ఇన్ విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎఫ్పిజిఏ ఇన్ విఎల్ఎస్ఏ డిజైన్ స్టైల్? ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా అడగవచ్చు అన్నమాట. రైట్. సో అయితే Okay, ఇప్పుడు జాగ్రత్తగా 1 by 1 పాయింట్ వైజ్ గా రాసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డివైస్. ఎఫ్పిజిఏ ఏదైతే ఉందో అది ఒక సెమీ కండక్టర్ డివైస్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ సెమీ కండక్టర్ డివైస్. that can be configured by the designer after manufacturing. Okay, sir. నెక్స్ట్ పాయింట్ కింద మాట్లాడుకుంటే ఏ ఫుల్లీ ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్పిజిఏ. ఫ్యాబ్రికేటెడ్ అంటే డిజైన్ చేయడం అనమాట, ఫుల్ గా కంప్లీట్ గా అయిపోయింది. ఏ ఫుల్లీ ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్పిజిఏ contains
FPGA contains కంప్లీట్ అయిపోయింది అంటే కంప్లీట్ గా డిజైన్ అయిపోయిన FPGAలో సారీ fully fabricated FPGA designs contains 10 to 1000 number of logic gates 10 to 1000 number of logic gates with programmable interconnections with programmable connections. ఓకే సో 10 నుంచి 1000 వరకు లాజిక్ గేట్స్ ని కలిగి ఉంటుంది అదే విధంగా డిఫరెంట్ ప్రోగ్రామబుల్ ఇంటర్ కనెక్షన్స్ కూడా కలిగి ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ పాయింట్ FPGA లో మనం మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే FPGA చిప్ కెన్ performed in the field after manufacturing. FPGA chip can be programmed in the field programmable in the field after Sir, perform అన్నారు కదా సార్. ఏదమ్మా programmable in the field అది sorry. programmed అమ్మా performed కాదు programmed in the field after manufacturing next Okay, sir. FPGA so field programmable gate array FPGA are ఇక్కడ ఏమన్నా మనం ప్రోగ్రామ్డ్ అన్నాం కదా సో ఆర్ programmed using using logic gates I means logic circuit diagram as a source code in HDL hardware description language in HDL అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ ఇన్ HDL నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే FPGAలో FPGA కంటైన్స్ ఆర్ కన్సిస్ట్ ఏంటంటే కలిగి ఉంటుంది అంటే FPGA consists of ఏంటంటే ఉంటాయంటే FPGAలో ఏంటంటే ఉంటాయంటే IOBs IOB means input and output blocks IOBs input and output blocks నెక్స్ట్ ఇంకేం కలిగి ఉంటుంది అంటే CLBs అంటే ఏంటి configurable logic blocks నెక్స్ట్ అదే విధంగా ఇంకేం కలిగి ఉంటుంది అంటే RC by
RC by PI. RC by PI. Routing channels by programmable interconnections. Programmable interconnects. సో ఇది FPGA గురించి, ప్రోగ్రామబుల్ ఇంటర్ కనెక్ట్స్. సో ఈ FPGAలో ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, అది చూసుకుందాము. అవి ఏంటంటే ద డివైస్ ఆర్ FPGA అనే డివైస్ అనేది the devices are configured for a specific applications by loading data into internal memory cells. By loading data into internal memory cells. నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే the data stored in memory cells determine the functions of CLBs, IOBs and RCs in FPGA. COBs donni next CLBs. The data stored in memory cell. One minute, sir. The data stored in memory cell determine the functionalities of CLBs, IOBs, determine in function of CLBs configurable logic blocks. CLBs ante, IOBs ante input output blocks. CLBs, IOBs and RCS in FPGA. లాస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. FPGA consists of CLBs. In array matrix form. In array of matrix form. Okay, sir.